సోనియా గాంధీ కలలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల దాహార్తిని తీర్చడంలో భాగంగా ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలను మంత్రులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు స్వాగతం పలికిన నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి. ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్లు మరియు కలెక్టర్ ఆఫీసులో అదనపు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నల్గొండలో మంత్రులకు స్వాగతం చెప్పడానికి తిప్పర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో నల్గొండకు బయలుదేరారు. వివిధ గ్రామాల నుండి వందల సంఖ్యలో బైక్లలో నల్గొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబడి సోమన్న, తిప్పర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ మాట్లాడారు. తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ కలలను నిజం చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో రోడ్ల అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణం చేపడుతున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని రైతాంగం కోసం సాగునీరు సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. సాగునీటి కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించిన పథకాలను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తున్న మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ఆదిమల్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీనివాస్ గౌడ్, జాకటి భాస్కర్, వంగుర గిరి, బత్తుల సోమరాజు, నూకల శ్రీను గౌడ్, నేదునూరి గోపి, శరత్, జావేద్, గుండెపోయిన సైదులు, చెరువుపల్లి రాము, విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ శ్రేణులను పెద్ద ఎత్తున తరలుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మన నల్లగొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా నల్లగొండ జిల్లాకు అనేక రోడ్లు మంజూరు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు మంజూరు చేస్తూ అభివృద్ధిని చూపిస్తున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయడానికి చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అనేక ఎన్నికల్లో వాగ్దానం చేసిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు. అభివృద్ధి వైపు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వం కలకాలం నిలవడానికి మనం అందరం కార్యకర్తలు అండదండగా ఉండాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.